కదా, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు కూడా మా సార్ గోపినాథ్ గారు ప్రొడ్యూస్ చేశారు. తర్వాత టైటిల్ రోల్లో అన్నపూర్ణమ్మ గారు చేస్తే మనవడిగా చేసిన మాస్టర్లకి చాలా ఈజీగా పూలవనంలాగా తీసుకెళ్ళి ఆడియన్స్ నటుడు మాస్టర్ రవితేజ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. స్టేజ్ మీద రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మా చిత్రాన్ని ఒక బిగ్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్ళడానికి కారకులైన మా మిత్రులు, ఈ హర్రరు ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి కదా, మన క్రైమ్ సబ్జెక్ట్ అని వచ్చినాయి. ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్తో అసలు మనం ఫస్ట్ ఈ సినిమా అనేది ఒక సెన్సేషనల్ అవ్వాలి, ఇది ఒక మంచి మూవీ అని చెప్పేసి ఆయన ఎంతో నాకు ప్రోత్సహిస్తూ, మా యూనిట్ని కూడా ప్రోత్సహిస్తూ, షూటింగ్ టైంలో కూడా అందరూ చప్పట్లు కట్టగా కోరుతున్నాను. ఇది మా సక్సెస్కి మేము ఇది ఒక నిదర్శనంగా ఇక్కడ ఇది మేము కేక్ కట్ చేశాము. తర్వాత మా హీరోయిన్ అర్చన గారికి అన్నపూర్ణ గారు అందజేయాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఆమె ఎంత చాలా వాళ్ళకి బిజీగా ఉండి కూడాను సండే పిల్లలు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తూ, నాగేంద్రబాబు గారు, సుమన్ గారు దాంట్లో యాక్ట్ చేశారు. అది నేషనల్ అవార్డు మూవీ, అది నేషనల్ అవార్డు కూడా అందుకున్నాను ఆ సినిమాతో. ఆ సినిమాని ఫస్ట్ ప్రసాద్ ల్యాబ్లో మా ఆచెట్టు గోపినాథ్ గారి సినిమా చూసి, ఈ సినిమా గ్యారంటీగా నీకు 100% నేషనల్ అవార్డు వస్తుంది అని చెప్పేసి ఆయన అన్నారు. నేను అంతగా చేయలేదు, కానీ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఎంత గొప్పగా చెప్పారు ఆచెట్టు గోపినాథ్ గారు అని ఇప్పటికీ నాకు అది గుర్తుంటుందన్నమాట. మాకు ఆయన మంచి ఫ్యామిలీ మిత్రులు. వాళ్ళ స్కూల్లోనే మా అబ్బాయి 10th క్లాస్ వరకు విశ్వశాంతి ఉయ్యూరు స్కూల్లో ఆయన చదివాడు. ఎప్పుడు మాకు ఆయన చాలా తోడుగా ఉంటూ మా వెనక ఉండి మమ్మల్ని నడిపించే మా మిత్రులు ఆచెట్టు గోపినాథ్ గారు మా సినిమా గురించి 2 మాటలు మాట్లాడాల్సింది నేను కోరుకుంటున్నాను. డైరెక్టర్ శివన గారు కోరంగానే వచ్చిన వారి మిత్రులు, పాత్రికేయులు, వేదిక అలంకరించిన అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ టైటిలే అన్నపూర్ణమ్మ గారి మనవడు. జనరల్గా ఏదన్నా ఒక హీరో పేరులతోనూ టైటిల్స్ ఉంటాయి, కానీ అన్నపూర్ణమ్మ గారికి నాకు అనుబంధం గత 25 సంవత్సరాలు పైగా అవుతుంది. ఆమె పేరుతోనే ఒక టైటిల్ రావడం అంటే నిజంగా చాలా సంతోషమైన విషయం ఇది. పైగా శివనాగ్ అతను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎటువంటి వాడంటే నిర్మాతకి అనుకూలంగా అనుకున్న బడ్జెట్లో చేయగలిగా ఒక మంచి టెక్నీషియన్. అటువంటి టెక్నీషియన్స్ గతంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా అంటే అతను సూపర్ సక్సెస్ కోసం ప్రయత్నంలో ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారి మనవడు అనే ఒక సినిమా తీయడం, దానిలో ఒక పెద్ద సీనియర్ నటిని ఆమె పేరుతో టైటిల్తో చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైంది. అదృష్టం కూడా ఏంటంటే దాన్ని అమెజాన్ వాళ్ళు
ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయకుండానే ఇతర దేశాల్లో రిలీజ్ చేయడం అది ఇంకా చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే అతను ఎప్పటి నుంచి కూడా నాకు పరిచయం ఉన్నప్పుడు కూడా ఇంతకుముందు గౌతమ్ బుద్ధ మీద ఒక సినిమా తీశాడు, దానికి అవార్డులు వాళ్ళ అబ్బాయిని పెట్టి తీశాడు. అంటే అతనిలో థాట్ ఉంది, ఒక బడ్జెట్ అంటే అనుకున్న బడ్జెట్, అంటే సినిమా అనేది చిన్న పెద్ద అని కాదు, సక్సెసే కొలమానం దీనికి. ఎందుకంటే రాజ్ కపూర్ గారు బాంబేలో ఏదో ఒక చిన్న నిర్మాత కలిసి ఏదో డిస్కషన్లో ఎలా ఉన్న రాజ్ కపూర్ గారు అడిగారట, చిన్న సినిమాలు ఎట్లా ఉన్నాయంటే ఏదో నేను చిన్న నిర్మాత అన్నానంట. అసలు సినిమాకి చిన్న పెద్ద లేదు, సక్సెసే కొలమానం. చిన్న ₹1,00,00,000 తీసినా 100 కోట్లు తీసినా సక్సెస్ కాకపోతే వేస్టే. ఇతను కానీ చిన్న సినిమాలు లో బడ్జెట్ సినిమాలు చేస్తూ కూడా వాటిల్లో సక్సెస్ని నిర్మాతకి నష్టం లేకుండా చేస్తున్నాడంటే డెఫినెట్గా అతనులో ఆ క్వాలిటీస్ నాకు మొట్టమొదటి నుంచి నచ్చింది. అందుకని అతన్ని నేను ఎప్పుడు ఆప్యాయంగా చిన్న బడ్జెట్ సినిమాలకి అతను చేసే ప్రయత్నంలో పెద్ద సినిమా కూడా చేయగలిగే కెపాసిటీ ఉండి కూడా సూపర్ సక్సెస్ కావాలి ఫ్యూచర్లో కూడా అనేది నా యొక్క అతనికి ఆశీస్సులు. అట్లానే మా అన్నపూర్ణమ్మ గారి అనుబంధం ఎటువంటిదంటే నేను ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం ఒక కథ తయారు చేసుకున్నప్పుడు ఆమెని గొల్లపూడి మహాత్రావు కాంబినేషన్లో ఒక క్యారెక్టరేషన్ అనుకున్నాం. అనుకోకుండా గొల్లపూడి మహాత్రావు గారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత అంటే అన్నపూర్ణమ్మ గారు ఆ క్యారెక్టర్లో ఉంటారు, కానీ పక్కన మాధురి గారు లేరు అనేది ఇప్పటికీ అది చేయాల్సిన సినిమా ఉంది. డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్లో చేయబోతున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఇమీడియట్గా చేయబోతున్న సినిమా దగ్గుబాటు రాణాబాబు సినిమా. అది మార్చి నుంచి షూటింగ్ వెళ్ళిపోతుంది. దాని కంటిన్యూషన్ ఇంకో 2 సినిమాలు 2 హీరోలతో కమిట్మెంట్ కూడా జరిగినాయి. సో ఈ ప్రయత్నంలో అంటే ముఖ్యంగా రాజీవ్ అనే వ్యక్తి కూడా నాకు ఈ మధ్య పరిచయం అయింది. అతను అంటే అమెజాన్తో ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని టైఅప్ చేసుకుని చిన్న సినిమాలనే కాకుండా ఏ సినిమా అయినా ప్రమోట్ చేస్తే ఏ విధంగా లాభాలు ఉంటాయనేది నాకు దాదాపు మా ఆఫీసులో కూర్చొని 2 అవర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే, అంటే గతంలో ఏంటంటే సినిమా అనేది ప్రేక్షకులు చూస్తేనే డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఈ అమెజాన్కి ప్రేక్షకులతో పని లేదు, అంటే ప్రేక్షకులు కావాలి, కానీ సక్సెస్ అనేది వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్ రూపేణ నిర్మాతకి ఎంత కొంత డబ్బులు వస్తాయి అనే ఒక కాన్ఫిడెన్స్తో చెప్పాడు అతను. చెప్పిన తర్వాత డెఫినెట్గా అతను చెప్పిన తర్వాత అంటే ఇన్ ఫ్యూచర్ నిర్మాత అనేవాడు ఆల్మోస్ట్ నష్టపోకుండా, గతంలో చాలామంది నష్టపోయారు, వచ్చారు ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు, కానీ ఇక నుంచి నిర్మాతలు అంటే దెబ్బతిని వెళ్ళిపోకుండా ఒక మంచి మార్గం చూపించడానికి రాజీవ్ చేసిన ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం. తప్పకుండా ఆ రాజీవ్ యొక్క కోఆపరేషన్తో ప్రొడ్యూసర్ చౌదరి గారికి కూడా లాభాలు రావాలని, ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలని, ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు ఆర్టిస్టులందరికీ నా అభినందనలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. అన్నపూర్ణమ్మ గారి మనవడు సక్సెస్ మీట్కి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా అన్నపూర్ణమ్మ గారి మనవడు అని ఈ రోజుల్లో టైటిల్ పెట్టాలంటే చాలామంది ఏదో మోడర్న్గా లేకపోతే డబుల్ మీనింగ్లో ఇలా క్యాష్ చేసుకోవటానికి పెడతారు చాలామంది. కానీ స్వచ్ఛంగా ఒక మంచి సినిమా తీస్తున్నాను అని ఒక మంచి టైటిల్ తోటి ఈ సినిమాకి ఎంటర్ అయినటువంటి ఎంఎన్ఆర్ చౌదరి గారికి ఫస్ట్ థ్యాంక్స్. మంచి పేరు పెట్టారండి. ఇది మీ లైఫ్కి అంతా గొప్ప సక్సెస్. ఆ సక్సెస్ కూడా ఏంటో నేను చెప్తా ఇప్పుడు. నెక్స్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా అంతకంటే మంచి వ్యక్తులు ఈ సినిమాలో పనిచేశారు. ఫస్ట్ దర్శకుడుగా మా అన్నయ్య శివనాగేశ్వరరావు గారు. ఆయన ఏంటంటే చాలా మంచి సినిమాలు, చక్కటి సినిమాలు, ప్రొడ్యూసర్కి ఇక ఒక కుడి భుజంలాగా ఉంటూ ప్రొడ్యూసర్తో ఎప్పుడూ గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ మంచి సినిమా తీసి ఇంతటితోటే నా బాధ్యత అయిపోయిందని కాకుండా ఆ సినిమా ప్రమోషన్స్, ఆ సినిమా బిజినెస్ కానీ లాస్ట్ వరకు అంత గ్రేట్గా ట్రావెల్ అయ్యేటువంటి ఒక గొప్ప దర్శకుడు శివనాగేశ్వరరావు గారు. సో ఇంత మంచి సినిమా తీశారనే కంగ్రాట్స్. అది కరోనా టైంలో ఇంకొక గొప్ప ప్రయోగం ఏంటంటే ఈ సినిమాని ఇండియాలో రిలీజ్ చేయకుండా ఫస్ట్ ఓవర్సీస్లో రిలీజ్ చేశారు.
ఇలా ఫస్ట్ సక్సెస్ అయింది సినిమా ఆల్మోస్ట్ హ్యాపీ డేస్ అనుకుంటా, ఫస్ట్ అక్కడ చేశారు. అలాంటి ఒక గుడ్ మంచి పాజిటివ్ థాట్ ఇది. అలాగే ఇలా సక్సెస్ అయింది ఈ సినిమా, గొప్ప ఓవర్సీస్ అంతా చాలా మంచి రేటింగ్లో వెళ్తుంది. దీనికి ఫస్ట్ ఈ ఐడియా ఇచ్చి ఇంత ఎంకరేజ్ చేసిన మా అమెజాన్ రాజీవ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ మధ్య ఇది ఒక మంచి ప్లాన్ నిజంగా ఓవర్సీస్కి. మీరు డెఫినెట్గా మా ఇండస్ట్రీకి ఇలాంటి ప్రొడ్యూసర్కి అంతా మంచి హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇక ముఖ్యంగా అన్నపూర్ణమ్మ గారి మనవడు అంటే అన్నపూర్ణమ్మ గారు పేరు అంటే నాకు ప్రపంచంలో ఫస్ట్ అత్యంత ఇష్టమైన మొట్టమొదటి పేరు అన్నపూర్ణమ్మ గారు. థ్యాంక్ యూ అమ్మా. ఆమె ఏ సినిమా చేసినా ఎక్కడ చేసినా ఎలా ఉన్నా అంత మంచి జరిగింది. అందుకే చూడండి ఈరోజు కూడా ఆమె స్థానంలో ఎవరు లేరు, ఆమె ఉంది. అన్నపూర్ణమ్మగా అమ్మ అంటే ఆమె. అలాగే అంత గొప్ప పేరు మళ్ళీ అన్నపూర్ణ స్టూడియో, అంత గొప్ప సక్సెస్ నేము అన్నపూర్ణ అంటే ఇంకా మనస్ఫూర్తిగా అమ్మలాగా పెట్టేదే. అందువల్ల అంత మంచి పేరు ఈ సినిమాకి పెట్టి, మొదటి సినిమాకి పెట్టి ముందు నిర్మించినందుకు ప్రొడ్యూసర్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే నేను చేసిన సినిమాల్లో కూడా నాకు ఫస్ట్ ఆమె చేస్తే మాత్రం డబ్బింగ్ అయినా ఏదన్నా ఫస్ట్ అన్నపూర్ణ అమ్మతోటే నేను చేయించేవాడిని. అంత ఇష్టం అన్నమాట, సెంటిమెంట్. సక్సెస్ అంతే, ఇంకా తిరుగులేదు, అంత ఇదనమాట. సో అలాగే ఈ సినిమాలో ఇంత మంచి వ్యక్తులు, ఇక మా హీరోయిన్ అర్చన, తను కూడా ఎంతో మంచి హీరోయిన్, మంచి అమ్మాయి. తను కూడా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చాలా మంచి ఒక డైరెక్టర్ల ఆర్టిస్ట్ అనమాట తను. మేము చేసాము సినిమాలు. డెఫినెట్గా తను కూడా ఏ సినిమా చేసిన డైరెక్టర్లు అందరికీ చాలా మంచి సక్సెస్. హీరోయిన్గా తను ఎంతో చక్కగా కోఆపరేట్ చేస్తుంది. సో కాబట్టి మా అర్చనకు కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా. ఇక ప్రొడ్యూసర్ గారు అబ్బాయి పేరు మీద టైటిల్ అన్నపూర్ణమ్మ గారి మనవడు. థ్యాంక్స్ నాన్న, నీకు సరస్వతీదేవి కటాక్షం కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇక వన్స్ అగైన్ యూనిట్ అందరికీ మా హర్ష. ఇక మా హర్షకి డెఫినెట్గా విలన్ కాదు, బ్రహ్మాండంగా ఉన్నాడు. మా అన్నయ్య వినాయకరావు గారు అబ్బాయి డెఫినెట్గా మంచి విలన్ అవుతాడు, మంచి ఆర్టిస్ట్ అవుతాడు. తప్పకుండా ఇండస్ట్రీకి మంచి లైఫ్ వస్తుందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ఫంక్షన్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి, ఇంకా మర్చిపోయిన మా బాలాదిత్య, ఇట్లా చాలామంది చేశారు ఈ సినిమాలో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ సినిమా ఇప్పుడు ఓవర్సీస్లోనే రిలీజ్ అయ్యి గొప్ప సక్సెస్ అయింది. అది గుర్తించి ఈ నెక్స్ట్ మన ఇండియాలో రిలీజ్ అయ్యి గొప్ప సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాని ఓవర్సీస్ ప్రేక్షకుల కన్నా మన ఇండియన్ ప్రేక్షకులు ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండి. తెలంగాణే వచ్చిన మీడియా, డిజిటల్ ప్రింట్, ది ఎంటైర్ ప్రింట్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వెరీ వార్మ్ వెల్కమ్ అండి. ముందుగా నాకు చాలా చాలా హాయిగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత అసలు మళ్ళీ మనం బయటికి ధైర్యంగా వెళ్తామా అనే సిచ్యువేషన్లో ఇప్పుడు మనం అందరం యాక్సెప్ట్ చేసేసి ధైర్యంగా సేఫ్టీ తోటి బయటకు వస్తున్నాం. బట్ మళ్ళీ మా సినీ రంగానికి సంబంధించిన డైరెక్టర్స్ని, మా టీమ్ మెంబర్స్ని కలవడం నాకు చాలా చాలా హాయిగా ఉంది, హ్యాపీగా ఉంది. అండ్ ఇట్స్ అ వెరీ నైస్ ఫీలింగ్ దట్ ఇలాంటి క్రైసిస్ టైంలో అమెజాన్ లాంటి ఒక సక్సెస్ఫుల్ డిజిటల్ ప్లాట్ఫామ్లో మా మూవీ షోకేస్ చేస్తున్నారు. అమెజాన్లో సర్టన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్సే వస్తూ ఉంటాయి. ఐఎమ్ షూర్ మీ అందరు చూస్తూ ఉంటారు. ద క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ మా చిత్రం అమెజాన్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ అమెజాన్ ఫర్ అమెజాన్ Rajiv to having picked up our project, and this is a nice platform andi. I think indaka cheppinattu producers andarki this is a new ray of hope. I think irrespective to
వాట్ ద రిజల్ట్ విల్ బీ. ఒక మంచి చిత్రం, ఒక సబ్జెక్ట్లో పట్టు ఉన్న చిత్రం, ఒక మంచి టీమ్ ఆఫ్ యాక్టర్స్ని కంపైల్ చేసి తీస్తే I think platforms like Amazon are ready to pick up, and I think it's a very proud moment for me, నాకు ఇండివిజువల్గా. అండ్ మా డైరెక్టర్ గారు ఇందాక చెప్తున్నారు మా చిత్రాన్ని 4 రీజనల్ లాంగ్వేజెస్ కదండి, 4 రీజనల్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేస్తున్నారని. సో నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నేను చాలా చిత్రాల్లో యాక్ట్ చేశాను. కొన్ని ఫిల్మ్స్ మీద మనం చాలా హోప్స్ పెట్టుకొని మనసు యు గెట్ ఎమోషనల్లీ అటాచ్డ్, బట్ చివరికి అది రిలీజ్ దగ్గర ఎక్కడో అక్కడ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో ఒక చిత్రాన్ని యాక్ట్ చేసిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడం అనేది ఒక నెక్స్ట్ బిగ్ టాస్క్. సో ఈ ప్రాజెక్ట్ని ఇంత బాగా జనాలకి అందిస్తున్నారు. సో ఆ క్రెడిట్ మా డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి వెళ్తుంది. హ్యూజ్ అప్లాజ్ అండి. ఐ థింక్ ఐ రియల్లీ నీడ్ టు అప్లాడ్ యూ ఫర్ దాట్. ఒక చిత్రాన్ని ఒక క్వాలిటీ స్టాండర్డ్లో నిలబెట్టి మీ అందరికీ చూపిస్తున్నారు. సో ఐ రియల్లీ నీడ్ టు అప్లాడ్ దెమ్ అండి. అలాగే మా చిత్రంలో ఒక యునీక్ కాన్సెప్ట్, అంటే చాలామంది మంచి పేరున్న యాక్టర్స్ ఉన్నారు ఈ చిత్రంలో. చాలామందికి మంచి మీటీ పర్ఫార్మెన్స్ రోల్స్ ఉన్నాయి. ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అన్నపూర్ణమ్మ గారు. ఐ థింక్ మీ వార్మ్త్, మీ చేసే ప్రతి క్యారెక్టర్లో ఇప్పటివరకు మా అందరికీ అంటే ఆవిడని చూడంగానే దట్ ఎఫెక్షన్, దట్ వార్మ్త్ కమ్స్ అక్రాస్ అనమాట. సో ఆవిడ ఈ పాత్ర చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ అ కంప్లీట్ విన్-విన్ సిచ్యువేషన్. సో థ్యాంక్ యూ అండి, మీరు మా మూవీలో భాగం అయినందుకు. అండ్ షీ విల్ బీ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్, మా డైరెక్టర్ గారు అన్నట్టు. సో ఇట్స్ అ యునీక్ కాన్సెప్ట్ అండి. అండ్ ఒక గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ సన్ వాళ్ళ జర్నీ, వాళ్ళు ఎలా కలుసుకుంటారు, అండ్ ఆ గ్రాండ్ సన్కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ వస్తుంది. సో దట్ ఈస్ వేర్ ఐ కమ్ ఇన్ టు ద పిక్చర్. సో నా పాత్రని నేను ఎంజాయ్ అనను కానీ చాలా ఎమోషనల్గా ఫీల్ అయిన పాత్రలో ఇదొక పాత్ర అనమాట. శివనాగేశ్వరరావు గారు చేస్తున్న ప్రతిరోజు ఎస్పెషలీ హెవీ సీన్స్ ఉంటాయి, ఎమోషనల్ సీన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. హీ కెప్ట్ అప్రిషియేటింగ్ మీ, కెప్ట్ ఎంకరేజింగ్ మీ. సో మీ బ్లెస్సింగ్స్ ఇట్ మీన్స్ అ లాట్ అండి. అండ్ మీరు నాతోటి నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ యాక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నారు. స్టేజ్ మీద అనౌన్స్ చేసేస్తున్నాను అనమాట. సో ఐ రియల్లీ వాంట్ టు వర్క్ విత్ హిమ్ అగైన్. అంటే మా డైరెక్టర్ గారు శివనాగేశ్వరరావు గారు ప్రతి పాత్రలో ప్రతి క్యారెక్టర్కి ఒక స్కోప్ ఉంటుందండి ఈ చిత్రంలో. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. ప్రతి క్యారెక్టర్, ప్రతి పాత్రలో చాలా వెయిటేజ్ ఉంటుంది, చాలా డెప్త్ ఉంటుంది. సో వెరీ నైస్లీ క్రియేటెడ్ క్యారెక్టర్స్. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇవాళ మా మూవీ అమెజాన్లో ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్డ్ అండ్ ఇట్స్ ఆల్రెడీ అ సక్సెస్ ఓవర్సీస్. సో అందుకే మేము ఈ సక్సెస్ మీట్ మీతో షేర్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. అండ్ అలాగే సముద్ర గారితో నేను నా సెకండ్ ఫిల్మ్ చేశాను, సూర్యం. సో లవ్లీ మెమరీస్ అండ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ డైరెక్టర్స్ అనమాట. సో నేను ఒకసారి 2 సార్లు కొంచెం ఒక సీన్, దట్ ఈస్ మై వెరీ బిగినింగ్ అనమాట. సో ఒక్కసారి కూడా ఆయనకు కోపం రాదు, ఆయనకి కోపం తెప్పించాలన్నా రాదు. సో ఇట్ ఈస్ అ వెరీ హ్యాపీ ఫీలింగ్ సముద్ర గారు మిమ్మల్ని ఆఫ్టర్ మీటింగ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. అండ్ తప్పకుండా మీరందరూ చూడండి అన్నపూర్ణమ్మ గారి మనవడు. అండ్ all the very best to my team, entire team. And I'd like to wish Ravi Teja, Master Ravi Teja, all the very best. Huh? Yeah, he'll grow very tall. So Master Ravi Teja, I think తన పాత్రకి చాలా బాగా స్వీట్గా పర్ఫామ్ చేస్తూ డైరెక్టర్ మాట వింటూ చాలా నేర్చుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ షూర్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ హిమ్. సో షూటింగ్కి ఇప్పటికీ ఇంకా హీస్ గ్రోన్ టాల్. సో
I'd wish him all the very best also. And thank you so much, Andy, for మీరందరూ వచ్చారు, and you made this event a successful event. And yeah, I wish the team good luck. Thank you. అన్నపూర్ణమ్మ గారి మనవడు ఈ సినిమాలో సీనియర్ నటి అయిన అన్నపూర్ణమ్మ గారికి మనవడి పాత్ర చేయడానికి ఎంతో గర్వపడుతున్నాను. ఈ సినిమాలో అమ్మ నాన్న లేని టైంలో అమ్మ నన్ను నానమ్మ దగ్గరికి పంపించడానికి వెళ్ళినప్పుడు నానమ్మ నన్ను అపార్థం చేసుకొని వెళ్ళిపోమంటుంది. ఆ బాధ ఎవరూ లేని టైంలో నేను ఎలా సర్వైవ్ అయ్యాను అలా నడుస్తుంది సెకండ్ హాఫ్. దర్శకులు శివనాగేశ్వరరావు గారు కూడా నన్ను చాలా బాగా చూపించారు. కామెడీ, ఎమోషన్స్ అన్నీ చాలా బాగా చూపించారు. అండ్ ఈ సినిమా ఓవర్సీస్ అమెజాన్ ప్రైమ్లో 4 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుందని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. కలెక్షన్లు వచ్చింది కాదు ముఖ్యం. ఒక నిర్మాత దర్శకులు కొబ్బరికాయ కొట్టిన రోజున ఎలా ఉన్నారో, గుమ్మడికాయ నుంచి సక్సెస్ మీట్ వరకు ఎలా ఉన్నారన్న దగ్గర ఇది సక్సెస్. ఎంఎన్ఆర్ చౌదరి గారు, శివనాగ్ గారు ఆ కొబ్బరికాయ కొట్టినప్పుడు ఏ రిలేషన్ అయితే ఉన్నారో ఇవాళ సక్సెస్ మీట్కి కూడా అదే రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. ఇది మెయిన్ సక్సెస్. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ అయినప్పుడు ఒక రకంగా ఉంటుంది, తర్వాత ఎన్నో రకాలుగా మారుతూ ఉంటాయి. మార్పు లేకుండా ఒకటే రకంగా ఉన్నారంటే వాళ్ళిద్దరూ ఆ గొప్ప వ్యక్తిత్వాలు మెయిన్ సక్సెస్. అలాగే అన్నపూర్ణమ్మ గారు మనవడు, సరే ఎంఎన్ఆర్ చౌదరి గారికి ఆ థాట్, ఆ టైటిల్, ఆ థాట్, ఈ కథ చేయాలని ఎందుకు అనిపించిందో శివనాగ్ గారు డైరెక్ట్గా ఇది 100కి 100 సక్సెస్ ఫార్మాట్. మన భానుమతి రామకృష్ణ గారు చూసుకుంటే తాతమ్మ కళ నుంచి చరిత్ర తీస్తే మంగమ్మ గారి మనవడి నుంచి సీతారామ గారి మనవరాలు వరకు ఏ తాతమ్మ మనవడు అన్నీ సక్సెస్లే. ఆ సక్సెస్లో గ్యారంటీగా సక్సెస్ అవుతుందన్న ఫార్మాట్లో ఈ సినిమా చేశారు. అది ఈ తరంలో చేయటం చాలా అవసరం. ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు పోయి ఎవరి దారి నాళ్ళు, ఎవరి కాళ్ళు, భర్త దారిని వెళ్ళిపోవటం, భార్య దారిని వెళ్ళిపోవటం, పిల్లలకి ఇది అవటం. ఇది 1970sలో ఎన్టీ రామారావు గారు 200వ సినిమా కింద కోడలు దిద్దిన కాపురం అని చెప్పి ఆ రోజుల్లో సావిత్రి గారిని పెట్టి సినిమా తీశారు. భర్త ఏమో ఆయన సొమ్ములు, ఆ బిజినెస్ అని ఆయన వెళ్ళిపోతాడు, వైఫ్ ఏమో పూజలు పునస్కారాలను ఆవిడ వెళ్ళిపోద్ది, పెద్ద కొడుకేమో తాగుబోతే అటు వెళ్ళిపోతాడు, కూతురేమో పాశ్చాత్య ధోరణికి అలా వెళ్ళిపోద్ది. ఇలాంటి స్థాయిలో ఇది కాదు అని చెప్పి కుటుంబం మొత్తం కలిసి ఉండి ఇది కుటుంబం అని చెప్పి అప్పట్లో కోడలు దిద్దిన కాపురం చేశారు. అలాంటిది ఇవాళ ఈ కరోనా సిటీల్లోకి వెళ్ళి తెగ సంపాదించాం ఏదేదో అని అనుకుంటున్న వాళ్ళందరూ ఇవాళ ఈ కరోనా బారి నుంచి తప్పించుకుంటానికి పల్లెటూళ్ళు వెళ్ళి పల్లెటూళ్ళలో హ్యాపీగా ఎలా ఉంటున్నారో ఇలాంటి తరుణంలో ఈ అన్నపూర్ణమ్మ గారి మనవడు రావటం చాలా అవసరం. చాలా ఇది ప్లస్ ఇండియానే కాకుండా నాకు రాజీవ్ గారు చెప్పారు, ఈ సినిమాని అమెజాన్లో రిలీజ్ చేస్తూ రాజీవ్ గారు ఒకటే అన్నారు, మేము ఆల్రెడీ జపాన్, జర్మనీ రిలీజ్ చేసామండి, సూపర్ హిట్ అండి, వెరీ హ్యాపీ. అమెరికా కూడా రిలీజ్ చేస్తున్నాం, వెరీ హ్యాపీ. అంటే ఒక రిలీజ్ చేసిన ఎవరైతే కంటెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు సక్సెస్ అని చెప్పింది, దట్ ఈస్ ద రియల్ సక్సెస్. ఊరినే మనం సక్సెస్ మీట్లు పెట్టేసుకుని సక్సెస్ మీట్లో సక్సెస్ అని కాదు, ఇది నిజమైన సక్సెస్ ఈ అన్నపూర్ణమ్మ గారి మనవడు. ఇలాంటి సక్సెస్ని సాధించటానికి దర్శకుడు శివనాగ్ గారు పడిన తపన, ఆయన ఎన్నుకున్న తారాగణం చూసుకుంటే భానుమతి రామకృష్ణ గారి తర్వాత ఈ తరంలో ఆ రేంజ్కి చేయగలిగిన వాళ్ళు ఎవరు అని అంటే అన్నపూర్ణమ్మ గారు. ఆ రోజు నుంచి రామారావు, నాగేశ్వర కృష్ణ గారు, సోహన్ బాబు అందరికీ అమ్మ, ఇప్పటికీ అమ్మే ఆ అన్నపూర్ణమ్మ గారు. ఆవిడ మనవడుగా రవితేజ, తన పిల్లాడైనా ఫస్ట్ మాట్లాడుతా అంటే మేము మైక్ తీసుకుంటే మాకే టెన్షన్గా ఉంటుంది, లోపల ఎంత వాయిస్ ఎలా వస్తుంది ఏంటంటే తను టెన్షన్ లేకుండా చెప్పిన 3 మాటలు చాలా పర్ఫెక్ట్గా చెప్పాడు. డెఫినెట్గా తనకు ఫ్యూచర్ ఉంది అని అనటానికి తనకు ఆ స్టేజ్ ఫీర్ కానీ మైక్ ఫీర్ కానీ లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో అతను ఇక క్యాస్టింగ్గా చూసుకుంటే ఇక మా వినాయకరావు గారు, వినాయకుడు విఘ్నేశ్వరుడు, ఆయన కొడుకుగా పుట్టాడు, ఇక ఆయనకి తిరిగే లేదు, ఆయనది టెన్షన్ లేదు. శ్రీహర్ష, ఇక అర్చన గారు, సరే మా శివనాగ్ గారు ఇందాకడ గ్లామర్ హీరోయిన్ అని చెప్పి అర్చన గారి పేరు చెప్పారు. నాకు తెలిసి ఆవిడ గ్లామర్తో పాటు చాలా గొప్ప నటి. అంతకుముందు ఒకసారి భక్త సిరియాల చేసేటప్పుడు
భక్త సిరియాల ఈవిడ చేస్తుంది, ఈవిడ పక్కన తారకరత్న గారు ఈవిడితో పాటు పోటీగా ఎలా యాక్ట్ చేయగలుగుతాడు, వీక్ అవుతాడేమో అని అనుకుని తర్వాత నేను ఆ ప్రొజెక్షన్ చూసిన తర్వాత ఇద్దరు పోటాపోటీగా యాక్ట్ చేసిన అది చూసి ఆ రోజు నేను చెప్పాను. సో ఆవిడ చాలా మంచి నటి. ఆవిడ ఇందాక చెప్తాంది ఏది యాక్షన్ ఫిల్మ్ చేయమని, ఆవిడ యాక్షన్ కానీ ఏదైనా ఏది చేస్తే దాంట్లోకి ఇమిడిపోయి సినిమాలో యాక్ట్ చేయటం కాదు, డబ్బు యాక్ట్ కాకుండా ప్రమోషనల్ కాడి నుంచి ప్రతి విషయంలోనూ కోఆపరేటివ్గా ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి చాలా పర్ఫెక్ట్ ఆర్టిస్ట్గా ఉండే ఆవిడ. ఇక అన్నపూర్ణమ్మ గారి ఆశీస్సులు, ఒక పెద్ద దిక్కు ఆశీస్సులు కావాలి. ఆ పెద్ద దిక్కు ఆశీస్సులు డైరెక్ట్ టైటిల్లోనే పెట్టుకున్నారు, సినిమాలో క్యారెక్టర్గానే పెట్టుకున్నారు. సో అన్నపూర్ణమ్మ గారి ఆశీస్సులతో ఇవాళ ఇంత సక్సెస్ అవటం, ఈ సక్సెస్కి మనస్ఫూర్తిగా దీవెనలు అందించడానికి మా సముద్ర, మా ఓషన్, అతను ఎక్కడుండా కూడా తను చేసిన సినిమా కంటే కూడా బయట వాళ్ళు చేసే సినిమాలు బాగా ఆడాలని ఎక్కువ కోరుకుంటాడు. ఇక సరే, ఇక జమున గారు, ఆ తరం జమున గారు చూసుకుంటే జమున గారు, అన్నపూర్ణమ్మ గారు, సుధా గారు వాళ్ళు కూర్చుని పక్కన ఈ పిల్లల్లో ఇదంతా ఒక వాల్ పోస్టర్, ఆ కుటుంబం చూస్తూ ఉంటే ఎంతో ముచ్చటగా ఉండి ఎంత అదృష్టం రా బాబు, ఇది చూస్తామా చూడమా కలగానే మిగిలిపోద్దా, ఈ తరాలన్నీ ఇలా అయిపోతాయా అనుకుంటే కరోనా కాదు, మీరు మళ్ళా కుటుంబాలతో చూడండి అనే రేంజ్లో కరోనా మనకి అది దురదృష్టం అంటామో అదృష్టం అంటామో తెలియదు, మనం సరి చేసుకోవాల్సిన తరుణం వచ్చింది. సో ఇలాంటి అద్భుతమైన ఫోటో, ఆ గ్రూప్ ఫోటో ఇది చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇక మా ఆచండ్ గోపీనాథ్ గారు చాలా ధైర్యవంతుడు. ఆ రోజుల్లో చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ మీద ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ అని చెప్పి సినిమా తీస్తే ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ పెద్ద సూపర్ హిట్ కొట్టాడు. మళ్ళా ఆడ మగ ఆడ రకరకాలు చేసేసి జంబలకిడి పంబన్నాడు ఆయన. సో అయ్యే కాకుండా చిన్న సినిమాలుగా కాకుండా బాలకృష్ణ గారితో టాప్ హీరో కానించి చాలా సినిమాలు, దేవుడు కానించి ఎన్నో సినిమాలు చేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఆయన వచ్చాడు. ఇక్కడ చూస్తుంటే స్టేజి మీద ఉన్నవాళ్ళు కానీ స్టేజి ముందు ఉన్నాళ్ళు కానీ వీళ్ళెవ్వరో నాకు గెస్ట్ల ఫీలింగ్ కానీ అలా కనబడతలేదు, ఒక ఆత్మీయులు. ఇది ఒక అన్నపూర్ణమ్మ గారి కుటుంబంలాగా కనబడుతుంది. ఇలా కుటుంబంలాగా కనపడుతూ ఇంత ఆప్యాయత ఈ అనురాగాల్లో మనకు చూస్తుంటే ముందు దసరా, వెనకమాల దీపావళి, మధ్యలో పండగ, అన్నపూర్ణమ్మ గారి మనవడు పండగ. థ్యాంక్ యూ. నాకు అసలు ఇబ్బంది లేదు. ఇది ఒక తీపి గుర్తుగా జీవితం మొత్తం టోటల్గా చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం కావాలి ఈ సినిమా. నాకు ఇది ఒక మైల్ రాయి కావాలి నాకు ఇది. కాబట్టి ఏంటంటే ఈ సినిమాని మీరు ఏ మాత్రం ఎక్కడ కూడాను వెనకడిగేయద్దు. మీకు ఏ ఆర్టిస్టులు కావాలో చెప్పండి, ఆర్టిస్టులందరినీ మొత్తం నేను ఇస్తాను, మీరు చేసుకోండి సినిమాని అని చెప్పి స్టోరీ విన్న తర్వాత నాకు ఆయన ఈ సబ్జెక్టు స్టోరీ అన్న తర్వాత మేము రకరకాల టైటిల్స్ అనుకున్నప్పుడు ఒకటే చెప్పారు, ఈ స్టోరీని విన్న తర్వాత నాకు ఒకటే ఉందండి, అన్నపూర్ణమ్మ గారి మనవడు అనే టైటిలే బాగుంటుంది అని చెప్పేసి మా చౌదరి గారు, మా ప్రొడ్యూసర్ గారు తీర్మానించారు. ఆ టైటిల్ ఈరోజు ఎంత పాపులర్ అయిందో ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకుని ఉంటే ఆ టైటిల్ అన్నపంగా మనవడు అంటే నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా యూనిట్ అంతా కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ నేను మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది మా నిర్మాత ఎంఎన్ఆర్ చౌదరి గారు. ఆయన నాకెంతో సహకరించి నాకెంతో ఇచ్చేశారు. ఆయన మళ్ళీ ఇండస్ట్రీలో నాకంటూ ఒక గుర్తింపు, మళ్ళీ ఒక హిట్ సినిమా చేసినందుకు ఆయనకి ఎప్పుడు కూడాను రాముడి దగ్గర హనుమంతుడిలాగా ఎప్పుడు నేను కృతజ్ఞతగా ఉంటానని మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఒక్కసారి మా నిర్మాత గారు రెండు మాటలు మాట్లాడుతుంది నేను కోరుకుంటున్నాను. పెద్దలకు, మన ముందు ఉన్నటువంటి మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. అన్నపూర్ణమ్మ గారి మనవడు ఈ యొక్క మూవీ కథ చెప్పడానికి డైరెక్టర్ గారు నా దగ్గరికి వచ్చారు. ఈ కథతో పాటు ఇంకో 2-3 కథలు చెప్పారు. ఈ 3 కథలు 4 కథల్లో నాకు నచ్చిన కథ అన్నపూర్ణమ్మ గారి మనవడు సార్, ఇది మనం తీద్దాము, నో డౌట్, మీకేం డౌట్ లేదు, కాకపోతే ఒక 1 month 2 months తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన ఓకే అన్నారు. 2-3 నెలల తర్వాత మేము స్టార్ట్ చేశాము. ఈ ఒక్క మూవీలో ఇంతమంది సీనియర్ నటులతో అన్నపూర్ణమ్మ గారు, ఎంతోమంది సీనియర్ హీరోలకి అమ్మగా చేసినటువంటి అన్నపూర్ణమ్మ గారు, ఆమెతో నేను చేయడం చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు అన్నపూర్ణమ్మ గారితో ఒక ఫోటో దిగితే బాగు అనుకునేవాడిని. నిజంగా
ఒక ఫోటో దిగితే బాగా అనిపించేది. అయితే ఆమెతో నేను సినిమా తీయడం అనేది నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. సీనియర్ నటి జమున గారు, అలాగే మేడం హీరోయిన్ గారు అర్చన గారు, వీళ్ళందరితో చేయడం చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఈ టైంలో మనం మూవీ విడుదల చేయడానికి ఒక డేటు ఫిక్స్ చేశాము, అది మిస్ అయింది. సెకండ్ డేట్ మార్చి 20వ తారీఖు ఇచ్చాము. ఆ టైంలో ఈ కరోనా వల్ల లాక్డౌన్ ప్రాబ్లం వచ్చేసి మూవీ విడుదల చేయలేకపోయాము. అయితే డైరెక్టర్ గారు ఒక ఐడియా ఇచ్చారు. సరే ఈ టైంలో మనము తమిళ్లో డబ్ చేద్దాం సార్ అన్నారు. సరే ఓకే సార్ అన్న. తమిళ్ డబ్బింగ్ అయిపోయిన టైంలో ఇక్కడ చెన్నై రాజన్ గారు అని ఆయన గారు ఒక ఐడియా ఇచ్చారు. మలయాళం, కన్నడ కూడా చేయండి సార్, వీలుంటే హిందీ కూడా చేయండి సార్ అన్నారు. అయితే ఓకే చేద్దాం డైరెక్టర్ గారు అని డైరెక్టర్ గారితో మాట్లాడి ఓకే చేశాం. అయితే ఈ టైంలో మనం మూవీ రిలీజ్ చేయకపోయాము, పరిస్థితులు ఏంటి, ఈ సినిమా థియేటర్లు ఓపెన్ కాలేదు, మన పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఒక విధంగా బాధే. ఈ యొక్క అద్భుతమైన ఓటీటీ ప్లాట్ఫామ్లో మాకు రాజీవ్ గారు పరిచయం అయ్యారు ఈ మధ్యనే. రాజీవ్ గారు సరే ఓకే మూవీ చూస్తా సార్, నేను చూసిన తర్వాత మాట్లాడదాం అన్నారు. రాజీవ్ గారు చూసిన తర్వాత మీరు డౌట్ పడకండి, ఈ మూవీ హిట్ అవుతుంది, మీకు ఎలాంటి డౌట్ లేదు, ఈ మూవీకి బాధ్యత నాది అని తీసుకొని ఆయన గారు మూవీని ఓవర్సీస్లో విడుదల చేసేందుకు ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ రాజీవ్. ఓకే ఈ యొక్క మూవీ చాలా బాగుంటుంది, నో డౌట్, అందులో నాకు ఎలాంటి డౌట్ లేదు. ఓకే థ్యాంక్ యూ అన్నాను. ఆ సినిమా ఫ్యామిలీకి అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ సినిమా గురించి చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఇంకా ఈవినింగ్ వరకు కూర్చొని మాట్లాడచ్చు. అన్ని సినిమాలు జనరల్గా అంటూ ఉంటారు కదా, పిక్నిక్ లాగా చేసుకున్నాం అని. ఈ సినిమా మాత్రం నిజంగానే మా అందరికీ పిక్నిక్ లాగానే అనిపించేది. అమరావతి దగ్గర పల్లెటూరులో షూటింగ్ చేసేవాళ్ళం. పొద్దున్నే అందరూ ఇంతమంది ఆర్టిస్టులు ఎలా గ్యాదర్ చేశారో సార్, అసలు డైరెక్టర్ గారికి ఇవాళ రేపు రోజుల్లో నిజంగా అంత ప్యాడింగ్ని ఒక సినిమాలో పెట్టాలి అని అంటే కనుక ఇట్స్ పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అందరినీ పెద్ద ఆర్టిస్టుని అంటే నేను బహుశా నెక్స్ట్ 5-10 ఇయర్స్లో చేయలేమేమో, అందరితో చేస్తున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ వచ్చే జనరేషన్ డైరెక్టర్స్ చాలా నేర్చుకోవడానికి చాలా స్టఫ్ ఉంది ఆయన దగ్గర, ఎంత ఫాస్ట్గా సినిమా చేయాలి, ఎలా చేయాలని. ఇంకా చౌదరి గారి గురించి చెప్పాలంటే మా యూనిట్ అందరికీ పెద్దన్నయ్య. ఆయన ఏ రోజు అదే స్మైలు, ఎంత టెన్షన్లో ఉన్నా కానీ ఆయన ఏంటో జాలీగా 300-400 కిలోమీటర్లు సరదాగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసి షూటింగ్ ఒక అరగంటనే చూసి వెళ్తాను, మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. ఆయనకి అదొక హ్యాపీ ఎంజాయ్మెంట్ వాళ్ళ అబ్బాయి రవిని చూడడానికి. రవి అయితే చించేసాడు లేదు వాళ్ళ అబ్బాయిని. ఇంకా అన్నపూర్ణమ్మ గారితో వర్క్ చేయడం అనేది ఇట్స్ ఎ హానర్. నిజంగా చెప్పాలంటే ఆవిడ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. అండ్ ఆవిడ ఎంత సీనియర్ అయినా కానీ ఏ రోజు మమ్మల్ని సొంత బిడ్డలానే చూసుకునేది కానీ అంటే వీళ్ళేంటి కొత్త వాళ్ళు కదా, వీళ్ళతో నేను కూర్చొని మాట్లాడేది ఏంటి అన్నట్టు ఎప్పుడూ బిహేవ్ చేయలేదు. షీఈ్ వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ అర్చన గారు, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు షేర్ స్క్రీన్ విత్ యూ. ఈ సినిమాలో అవ్వలేదు. హోప్ఫుల్లీ ఐఎమ్ థింకింగ్ దట్ ఐ విల్ వర్క్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీడియా మిత్రులకి నా అభిమాన, ఇప్పుడు వైర్ మీద సినిమా వస్తుంది కాబట్టి వీవర్స్ అనాలి, థియేటర్ ఉండుంటే ప్రేక్షకులు అనేదండి. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. వేదికను అలంకరించిన పెద్దలకి, నాకంటే చిన్నలకి అందరికీ నమస్కారం. ఇప్పుడేమో హ్యాపీగా ఉంది కానండి, ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు చిన్న భయం నాకు. ఎందుకంటే నది ఒడ్డున ఓ చిన్నపిల్ల వెళ్తుంటే అటు పడుద్దో ఇటు పడుద్దో తెలియదు. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ నా పొజిషన్ అదే. అందుకని ఆ చిన్న భయంతో పెద్ద హీరోలకే మదర్ చేసినా కూడా ఇప్పుడు ఫస్ట్ టైం ఈ శివనాగ్ గారు భయపెట్టేశారు నన్ను. టైటిల్ పెట్టేశారు. సినిమా బాగా సక్సెస్ అయితే కానీ మా ప్రొడ్యూసర్ గారికి హ్యాపీగా ఉండదు. అప్పటికి ప్రొడ్యూసర్ గారు కూడా పరిచయం లేదు నాకు. శివనాగ్ గారే వచ్చి చెప్పారు, ఎందుకండి అలాగ టైటిలు పెద్ద వయసు వాళ్ళ మీద పెడితే బాగుండదేమో అన్నాను నేను. ఎందుకంటే పెద్ద హీరోలకు మదర్ వేసి హీరోల టైటిల్స్తోనే విని ఉన్న మీదట అక్కడే ఉండిపోయాను నేను. లేదులేండి,
మేము ఇలా అనుకున్నాం, మా ప్రొడ్యూసర్ గారు కూడా ఇష్టపడ్డారు, అందుకని మీరు నాయనమ్మ క్యారెక్టర్ చేయండి అని అడిగారు. సరే చేయడం ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను కానండి, ఇలా టైటిల్ పెట్టిన క్యారెక్టర్లు చేయడం మాత్రం భయం. మీరందరూ నన్ను క్షమించి టైటిల్ పెట్టారు కాబట్టి రేపు థియేటర్లలో వేసిన, ఇప్పుడు అమెజాన్ రాజీవ్ గారు ఇప్పుడు ఏంటో చెప్తున్నారు అవన్నీ నాకు తెలియదు, నేను ఇంకా 50 ఏళ్ళ వెనకే ఉన్నాను. ఈ 55 ఏళ్ళ నా ప్రయాణంలో నన్ను ఎన్నిసార్లు చేయగలిగినా చేయలేకపోయినా భరించారు, చూశారు మీరందరూ. ఈ సినిమాని మీరు తప్పకుండా చూడాలి, ఎందుకంటే మన పల్లెటూళ్ళల్లో తీసిన సినిమా, అంతా మన తెలుగు వాళ్ళతో తీసిన సినిమా. తెలుగువారు ఎక్కడున్నా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, సేఫ్గా ఉండాలి అని కోరుకుంటున్నాను. అంతకంటే ముందు మా ప్రొడ్యూసర్ గారిది చిన్న వయసే కానీ చాలా భరోసాతో శివనాగ్ గారి మీద ఈ భారాన్నంతా పడేసి ఆయన హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. డబ్బుల మూట అయితే బరువుగా మోసుకొచ్చారు, కష్టం అంతా శివనాగ్ గారు పడ్డారు, మా డైరెక్టర్ గారు. మేమందరం ఆయన చెప్పినట్టు చేసాం. ఏమన్నా చిన్న లోపాలు ఉంటే అవి మావి, ఏమన్నా మీకు చాలా బాగా నచ్చుంటే ఆ గొప్పతనం ఆయనది. మీ అందరూ సేఫ్గా ఉండాలి, ఇళ్లల్లో ఉండాలి. అమెజాన్లో వేసిన సినిమాని అందరూ కూర్చుని చూడాలి. నేను ఫస్ట్ అనుకుంది కూడా అదే అండి. అన్నపూర్ణమ్మ గారి మనవడు సినిమా కథ చెప్పాక అందరూ కుటుంబ సభ్యులందరూ కూర్చుని చూసి ఈ సినిమా కథలాగా అందరూ మారి ప్రేమలు అభిమానాలు ఉండాలి. అదిగో ఈ అర్చన వాళ్ళ ఫాదర్ లాగా విలన్ లాగా ఎవరు ఉండకూడదు, అందరూ అన్నపూర్ణమ్మలాగా ఉండాలి అని నేను అనుకున్నాను. సరే మంచో చెడో నాకు తెలియదు, ఈ కరోనా వచ్చి ఒక 5-6 నెలలు మనందరం కలిసిమెలిసి ఇళ్లల్లో ఉన్నాం. అంతకుముందు పక్క వాళ్ళతో ఫ్రెండ్షిప్లతో తిరిగేవాళ్ళం. మన కుటుంబ సభ్యులతో ఉన్నాం కాబట్టి, మన ఇంట్లో తిన్నాం కాబట్టి అందరం ఇప్పటికి ఆరోగ్యంగా ఉన్నాం. ఇంకా పైన కూడా ఇలాగే ఉండి ఇంట్లో ఉండి పెద్ద స్క్రీన్ మీద కాకపోయినా మన ఇంట్లో ఉన్న స్క్రీన్ మీద మా ప్రొడ్యూసర్ గారి సినిమా ఎంఎన్ఆర్ చౌదరి గారు చాలా మంచి వ్యక్తి. ఆయన్నే ఆయన కొడుకుని బ్లెస్ చేయాలి. ఇందులో 2 మనవాళ్ళు ఉన్నారు. నా కొడుకు వేసిన వాడు కూడా ఫస్ట్ నాకు మనవడు, సూపర్ హిట్ మూవీ మీకు గుర్తుందండి, రాజేంద్ర ప్రసాద్కి కొడుకు. ఆ తర్వాత ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం. అలాగే ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని డైరెక్టర్ శివనాగ్ గారు గ్రేట్ డైరెక్టర్. ఇప్పుడు ఏ వయసులో అయినా అదృష్టం కలిసి రావచ్చు, అది దానికి నేనే ఉదాహరణ. ఇప్పుడు చూడండి, ఇండస్ట్రీకి వచ్చి 45 ఏళ్ళు దాటిపోయిన టైటిల్ రోలు 45 ఏళ్ళ తర్వాత వచ్చింది. ఒక టైటిల్ రోల్ చేసే అదృష్టం వచ్చింది. అలాగే ఎవరికైనా జీవితంలో అదృష్టం మనం వెళ్ళిపోయేలోపు ఎప్పుడైనా మన ఎదురు చూస్తుంది. అందుకని అదృష్టం కోసం చూస్తూ మన కర్తవ్యాన్ని మనం చెయ్యాలి అని మీ అందరికీ చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఈ అన్నపూర్ణమ్మ గారి మనవడు అమెజాన్లో సక్సెస్ అయినందుకు మీట్ పెట్టారు. ఇప్పుడు చెప్తున్నాను, మీరందరూ బాగుండాలి, మన వాళ్ళందరూ ఏ దేశాల్లో ఉన్నా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఇంటి పట్టునే ఉండాలి, మమ్మల్ని అందరినీ ఆదరించాలి. నన్నని కాదు, నాలాగా వచ్చే కళాకారులందరినీ మీరు చూసి, మీరు అభిమానించి, మీరు ఆశీర్వదిస్తేనే మా జీవితం, అంతకంటే ఏం లేదు. నమస్కారం. తర్వాత అనుకుంటా మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చి మళ్ళీ నటించిన మొట్టమొదటి చిత్రం మాది కావటం మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఆమె ఆ పాత్రను కూడా అన్నపూర్ణమ్మ గారికి అక్కగా చాలా బాగా చేశారు. ఈ చిత్రంలో ఆమె పేరు అక్కినేని అనసూయమ్మ, మా అమ్మ పేరు ఉన్న అక్కినేని అన్నపూర్ణమ్మ. చాలా బాగా ఇంట్లో చేశారు. తర్వాత ఇంకొక చెల్లెలుగా సుధా గారు, ఇంకొక చెల్లెలుగా మన సింగర్ బేబీ గారు, వీళ్ళంతా కూడా ఒక అక్క చెల్లిగా ఈ ఫస్ట్ హాఫ్లో చాలా అద్భుతంగా చేసి ప్రతి సీన్ని చాలా అద్భుతంగా పండించారు. తర్వాత ఇక ఆన్ స్క్రీన్ అన్నపూర్ణమ్మ గారు అయితే ఇంకా చెప్పనవసరం లేదు, సినిమా చూస్తే మీకు టోటల్గా తెలుస్తుంది. ఇప్పుడు అట్లాగే దీంట్లో మనకు సరిగిందంటే హీరోయిన్కి ఫాదర్ క్యారెక్టరు అంటే బెనర్జీ గారు. ఇన్స్పిరేషన్ వచ్చేసరికి ట్రూ స్టోరీ ఇన్స్పిరేషన్ మిర్యాలగూడ ఇన్సిడెంట్లో మారుతీరావు గారి క్యారెక్టర్లో ఆయన మొత్తం టోటల్ లీనం అయిపోయి
మారుతీరావు గారి పాత్రను అద్భుతంగా చూపించి ఆయన మిర్యాలగూడ మిర్యాలగూడ జరిగిన ఇన్సిడెంట్ క్యారెక్టర్లో మారుతీరావు గారి పాత్రలో చాలా బాగా చేశారు ఆయన. అయితే నేమ్స్ నేను వేరే పేరు పెట్టాను, మారుతీరావు గారు అని పెట్టలేదు, కానీ అదే పాత్రను చాలా అద్భుతంగా చేశారు. విలన్గా అసలు ఆయన పాత్ర అసలు మామూలుగా లేదు. అట్లాగే మరి రఘుబాబు గారు, గిరిబాబు గారు అబ్బాయి రఘుబాబు గారు కృష్ణదేవరాయల క్యారెక్టర్లో అసలు కడుపుబ్బని నవ్వించారు. అట్లా జీవా గారు, మన తాగుబోతు రమేష్ గారు కానీ, అదుర్స్ రఘు గారు కానీ, సుమన్ శెట్టి గారు కానీ, వీళ్ళంతా వాళ్ళ పాత్రల్లో చాలా చక్కగా మంచి కామెడీ చేసి కడుపుబ్బని నవ్వించారు. ఎంత కామెడీ అంటే అంత కామెడీ. ఆ తర్వాత నెక్స్ట్ ఒక మంచి లవ్ స్టోరీకి ఎంటర్ అయిపోతాం. ఆ లవ్ స్టోరీలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లొకేషన్స్, అది మొత్తం భీమిలి కానీ, మన వైజాగ్, అరకు, ఇలాంటి కొన్ని మంచి మంచి లొకేషన్స్లో ఒక మంచి లవ్ స్టోరీ, ఒక మంచి కాలేజీ, వీటిని బాగా చేసుకుంటూ వచ్చాం. దాంట్లో చక్కగా మంచి గ్లామర్ అంటే మా అర్చన జగదీష్ గారు, అట్లాగే మా బాలాదిత్య వాళ్ళ యొక్క ఫెయిర్ చాలా బాగుంది, బాగా చేశారు. హీరో హీరోయిన్గా కూడా చాలా వాళ్ళ సీన్ మాత్రం చాలా బాగా చక్కగా పండించారు. అట్లాగే క్లైమాక్స్ సీన్లో అసలు మనల్ని అసలు ఒక్కసారిగా కళ్ళ నీళ్ళు అంటే అంటే ఎలాంటి వాళ్ళని ఏడ్ చేస్తారన్నమాట. కళ్ళలో నీరు తిరిగిపోతాయి, అది తుడుచుకోవాలన్నమాట. అట్లాంటి క్యారెక్టరైజేషన్లో అలా డైలాగ్ చెప్పి ఏడిపించాను మా మాస్టర్ రవితేజ చాలా అద్భుతంగా నటించేశారు. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత అమెజాన్ టీమ్ లీడర్ రాజీవ్ గారు ఏం చేశారంటే, ఇది అద్భుతంగా గ్యారెంటీగా సూపర్ హిట్ అవుతుందని చెప్పేసి మాకు ఫస్ట్ చెప్పారండి. దాన్ని మేము ముందు ఓకే అంటే ఓపెన్గా చెప్పంటే లైట్గా తీసుకున్నాం. అక్కడ రిలీజ్ అయిన తర్వాత ఆ హిట్కి మేమే ఆయన చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి చాలా హ్యాపీ, మేము ఆశ్చర్యం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఆయన నమ్మకం, మా రాజీవ్ గారి నమ్మకం ఈ చిత్రాన్ని ఎంతో ఇంటికి తీసుకెళ్ళింది. అయితే ఏంటంటే సినిమా చూసి ఇది ఈ కాన్సెప్ట్ కానీ, ఈ మేకింగ్ స్టైల్ కానీ, ఈ సబ్జెక్ట్ కానీ, ఈ సినిమా కానీ, ఈ ఆర్టిస్టులు కానీ అసలు అమెజాన్లో అమేజింగ్ అని చెప్పేసి ఆయన ప్రశంసించడం జరిగింది. అట్లాగే ఓవర్సీస్ నుంచి కూడా ఆయనకి చాలా ఫోన్లు వచ్చి ఆయన చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. అసలు ఈ సినిమా ఎలా చేశారు, ఆయన ఎలా చూశారు, ఆయనకి సినిమా ఎందుకు నచ్చింది, తర్వాత ఏం చేశారు అన్నది ఆయన నోటి ద్వారా విన్నామండి. Print and respected dignitaries on the stage. నాగేశ్వరరావు గారు సినిమాలో క్లైమాక్స్లో ఏడిపించారు, కానీ ఇప్పుడు ఈ సక్సెస్ మీట్లో నాకు క్లైమాక్స్ ఇచ్చి ఐ థింక్ నౌ నాకు ఆపర్చునిటీ ఇచ్చిన థ్యాంక్స్, మీ సక్సెస్ని స్ప్రెడ్ చేయడానికి ఇది ఇచ్చినందుకు. అండ్ బిఫోర్ ఐ స్టార్ట్ ఐ థింక్ ఎంఎన్ఆర్ గారు అండ్ నాగేశ్వరరావు గారు, ఇది కేవలం అన్నపూర్ణమ్మ గారి మనవడు సక్సెస్ కాదు, ఐ కెన్ సే ప్రౌడ్లీ ఇండస్ట్రీ సక్సెస్ అండి. ఆఫ్టర్ కోవిడ్ ఎస్పెషలీ థియేటర్స్ లేని సమయంలో మూవీస్ అన్నీ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత పీపుల్ వర్ సఫరింగ్, ఎలాగా రిలీజ్ ఇదంతా అయిందో. యూ గైస్ హ్యావ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఇండస్ట్రీ దట్ యూ కెన్ రిలీజ్ ద మూవీ అండ్ నోవేర్ ద మూవీ లవర్స్ విల్ బి డిసప్పాయింటెడ్. థ్యాంక్ యూ సో మచ్. బేసికల్గా నేను లాక్డౌన్కి ఇక్కడ స్టక్ అయిపోయాను ఇండియాలో. బేసికలీ ఐ హెయిల్ ఫ్రమ్ యూఎస్ and we are vendors from Amazon from last 3 years. We are so proud. In the last 3 years Amazon journey lo clean you and the complete family picture, this is only the first one. This is only the first one with the heavy artists padding Jamuna garu gani Annapurnamma garu gani. I lost నాకు అసలు grandmother అంటే తెలియదండి, because my father lost his mother at age of 6. సో ఐ డోంట్ నో, బట్ ఎప్పుడు నుంచి సినిమాలు చూసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ నానమ్మ ఉంటే ఇలా ఉంటుంది అనుకునేవాడిని. అండ్ అలాంటిది ఇవాళ ఎట్ ది ఏజ్ ఆఫ్ 30 ఐ హర్డ్ మై నేమ్ ఫ్రమ్ హర్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ది మూవీ, సో లాక్డౌన్లో స్టక్ అయిపోయి ఉన్నప్పుడు వీ వర్ ప్రొక్యూరింగ్ ది కంటెంట్ ఫర్ ది అమెజాన్ అండ్ ఆల్. దెన్ వీ ఫెల్ట్ లైక్ ఒక క్లోజ్ అసోసియేట్ ముకుంద్ గారి ద్వారా నాకు నాగేశ్వర గారు పరిచయం అయ్యారు. బట్ బిఫోర్ వెన్ ఐఎమ్ రోమింగ్ ఇన్ ది హైదరాబాద్ ఇట్ సెల్ఫ్, నేను ఏ పబ్లిసిటీ నార్మల్గా హోర్డింగ్స్ ఇదంతా బేసికల్గా నేను కూడా యాడ్ డిజైనర్ ఇదంతా నా ప్రొఫైల్ వచ్చి, సో ఐ డిజైన్ యాడ్స్ అండ్ ఆల్. దెన్ ప్రతి బస్సు చూసిన హోర్డింగ్స్ చూసిన అంతా అన్నపూర్ణం గారు మనవాడు కంప్లీట్గా. అంటే ఒక్క ఆర్టిస్టు 2 ఆర్టిస్ట్ కాదు, సేమ్ సిమిలర్ లైక్ ది పోస్టర్ లైక్ దిస్ ఐ గెస్.
మొత్తం బస్ మొత్తం నిండుగా ఉండింది. ఐ ఫెల్ట్ లైక్ ఏదైనా ఫంక్షన్ జరుగుతుందో ఏది, ఒక బస్ అయిపోయింది, రెండో బస్ అయిపోయింది, మూడో బస్, హోర్డింగ్స్ చూసిన, షెల్టర్స్ చూసిన. ఐ వాజ్ క్యూరియస్ ఈ ఫిలిం ఎవరిది ఏంటి ఇదంతా. నేను కనుక్కున్నాను నాకున్న చిన్నపాటి మీడియా సర్కిల్లో. దెన్ అప్పటికి ఇంకా నాకు తెలియదు. దెన్ ఆ చిన్న మీటింగ్లో దెన్ ఐ మెట్ నాగేశ్వరరావు గారు అండ్ హిస్ ప్రొఫైల్ అండ్ ఆల్, అండ్ ఐ వాజ్ ప్రివిలేజ్డ్. ఆ రోజు నేను చెప్పలేదు సార్ ఆ ఎగ్జైట్మెంట్ను, ఈరోజు చెప్తున్నా స్టేజ్ మీద. అన్నపూర్ణం గారు మనోడు తీశానండి, ఇదేనండి అని చూపించారు. దెన్ ఐ వాజ్ లైక్, నేను లోపల అనుకున్నాను ఇన్ని రోజులు బస్సుల మీద చూసిన పోస్టర్ తీసింది ఈయనే అన్నమాట. అంటే అంత రిచ్గా చూపించడానికి డైరెక్టర్కి ఇచ్చిన సపోర్ట్ కూడా ఐ థింక్ యువర్ గ్రేట్నెస్ అండి ఎంఎన్ఆర్ గారు. మీరు ఇవ్వకపోతే ఇంత గ్రాండియర్లు కలితే అసలు రానే రాదు. ఇట్స్ ఆల్. అండ్ అప్పుడు దెన్ ఐ హ్యాడ్ ఎ చాట్ అండ్ వి థాట్ లైక్ కెన్ ఐ సీ ఏ ట్రైలర్ ఆర్ టీజర్ అండ్ ఆల్. దెన్ హీ హస్ షోన్ మీ. ఐ వాస్ very much impressed, not quite impressed, very much impressed. Then I spoke to director garu and producer garu, and I took their time and I said, can we come up with a team so we can see a movie and see how we can take it and all. I definitely nizangane first lo light తీసుకున్నారు పాపం మమ్మల్ని. But after we watched movie, especially నేను, and we stay abroad లో ఉన్నప్పుడు ఫ్యామిలీస్కి దూరంగా, ఫ్రెండ్స్కి దూరంగా చాలా ఇదిగా ఉంటాం ఎమోషనల్గా ఇదంతా కూడా. సో వెన్ ఐ వాక్డ్ అవుట్, నిజంగానే నేను చాలా ఎమోషనల్ టైంలో చాలా ఎమోషనల్గా బయటకు వచ్చాను. కానీ ఒకటి సార్, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, మన సుబ్బయ్య గారు హోటల్లో బుట్ట భోజనం ఎలా ఉంటుందో అంటే కంప్లీట్గా మన సినిమా కూడా అలాగే వచ్చింది. నేను బయటకు వచ్చినప్పుడు అదే ఫీల్ అయ్యాను, చాలా కంప్లీట్గా ఫీల్ అయ్యాను. బుట్ట భోజనం లాగే, ఐ కెన్ కంపేర్ సీరియస్గా. అది దెన్ talks have started and producer gato maatladam, couple of meetings and all these things, and I Amazon team ki atu ituga వాళ్ళు ఇచ్చిన ఇదికి ఆఫర్కి everything there will be negotiations. Then I have took a step ahead and I have given a confidence for the Amazon that whatever we are offering them, definitely we'll never be disappointed and we'll be doing good. అండ్ ఐ గెస్ ఎంఎన్ఆర్ గారికిను నాగేశ్వర గారికి నేను కంఫర్ట్ జోన్లోనే పెట్టి మిమ్మల్ని ఆనందపరిచే ఇదిలోనే చేశానని నేను అనుకుంటున్నాను సీరియస్గా. అండ్ ఆఫ్టర్ రిలీజ్ ఫ్రమ్ లాస్ట్ 1 week, యాక్చువల్గా మేమంతా ఓవర్సీస్ చేస్తున్నప్పుడు ఈ మధ్య మాకు స్టాటిస్టిక్స్లో తెలిసింది, ఈవెన్ జర్మనీ అండ్ ఫిలిప్పైన్స్ దర్ ఆర్ లాట్ ఆఫ్ తెలుగు పీపుల్. అమ్మగారు ఒక మాట అన్నారు, ఈ సినిమా కంప్లీట్గా తెలుగు వాళ్ళకి ఎక్కడున్నా ఇది ఉండేది అని. కానీ ఆయన ఇంకొక స్టెప్ హెడ్ తీసుకొని మిగతా 3 లాంగ్వేజెస్ కూడా చేశారు, 4 లాంగ్వేజెస్ చేశారు. ఐ థింక్ 4 రీజనల్ పీపుల్ విల్ బీ హ్యాపీ బికాస్ దిస్ ఇస్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కంప్లీట్లీ. అండ్ ఈరోజు చెప్తున్నానండి, ఆ రోజు నేను తీసుకున్న కాన్ఫిడెన్స్కి, ఆ రోజు నేను తీసుకున్న ఒక స్టెప్ హెడ్కి థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. యూ గైస్ హావ్ ప్రూవ్డ్ వీఆర్ డూయింగ్ సూపర్ అండి, వండర్ఫుల్గా చేస్తున్నాం ఓవర్సీస్లో. అండ్ కమింగ్ టు దీస్ మాస్టర్ తేజ, మాస్టర్ తీసేయండి సార్, హీరో తేజ పెట్టేసేయండి. తేజ, యూ హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ అండ్ ఐ విల్ సే హీ ఈస్ ద ఫస్ట్ గై ఇన్ ది ఇండస్ట్రీ who will be hitting the digital platform which is trending now, and he will be the first hero in the Amazon from Telugu industry. And Archana garu, yeah, we are seeing you and you are a natural artist and all these things, and your glamour added a lot of advantage for the movie, and the second half you guys have killed it. Baladichi garu and even Jimna garu, ఇట్స్ ప్రివిలేజ్ అండి, సీరియస్గా నాకు చాలా ప్రివిలేజ్గా ఉంది. మేము ఎక్కడో ఉండేంటి అండ్ ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ మూవీ మేము తీసుకోవడం, అది కంప్లీట్ ఫ్యామిలీ ఇదంతా. నాకు హర్ష గారు వినాయకరావు గారు అబ్బాయి అని తెలియదు, ఇప్పుడే ఇందాక డిస్కషన్లో తెలిసింది. యూ నెయిల్డ్ ఇట్ అండి, యూ నెయిల్డ్ ఇట్. ఐ లుకింగ్ ఫర్ వెరీ గుడ్ ఆఫర్స్ అండ్ ఆల్. అండ్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అందరితో కాంటాక్ట్స్ ఇదంతా, ఆ కాన్వర్జేషన్లోనే నాగేశ్వర గారు మంచి ఫ్రెండ్ అని చెప్పి సముద్ర గారిని కలిపించడం. అండ్ సముద్ర గారు సినిమా కూడా మేము తీసుకోవాలనుకుంటున్నాం, మరి ఆయన ఎంతవరకు ఇస్తారా అనేది తెలియాలి. అండ్ ఆయన పరిచయంలోనే ఆచంట గోపి గారు, ఆయన ఫోన్లో మాట్లాడినప్పుడు, రాజీవ్ గారు మధ్య మీ పేరు బాగా వినిపిస్తుంది ఇండస్ట్రీలో. ఐ వాజ్ లైక్,
ఆయన పేరు వినడం లేకపోతే ఆయన సినిమాలు చూడడం ఇదంతానే తప్ప ఆయన నన్ను ఆ మాట అనేసరికి ఐ ఫెల్ట్ లైక్ డన్, మై 30 years ఇస్ డన్, నా 30 yearsకి డన్. యా, అండ్ హీ హెస్ సెడ్ లైక్ రెండు ఒకసారి కలుద్దాం అనేది. ఆయన ఆఫీస్కి వెళ్ళాను. సార్ 35 38 సార్? 35 38 సార్? 27. Sir, for the next 100 years, you have to be 27 like this. Heartfully, I'm saying. Beautiful human being, and the way he talked to me. I think మీరు నాకు అంత టైం ఇవ్వక్కర్లేదు అండ్ అంత డిస్కషన్ చేయగలరు. I think we spent almost 2 hours. We sat for 2 hours and ఇప్పుడున్న ట్రెండ్కి ఏంటి ఇదంతా, and he is coming with the next pictures and all. So, finally, Prasanna garu, your speech was awesome, man. నిజంగా సినిమాకి ఎంత కంప్లీట్గా ఉండాలో మీరు అంతలా కంప్లీట్ చేశారు. నాకు తెలిసి మీతో ఆపే ఉంటే బాగుండేది ఆయనతో. యా, సో వెరీ సూన్ విల్ బీ కమింగ్ విత్ ది నెంబర్స్ టు డిజిటల్ నెంబర్స్తో. ఎందుకంటే ఇంతవరకు లాగా ఎన్ని థియేటర్స్, ఎన్ని సెంటర్స్, ఎంత కలెక్షన్స్, ఇది కాదు ఇప్పుడు ట్రెండింగ్. ఎన్ని డిజిటల్ వ్యూస్, ఎంత ఇది. అండ్ ఐ కెన్ సే ఇన్ ది స్టేజ్ ఐ గెస్ MNR ఫిలిమ్స్ బ్యానర్ నుంచి ఏ సినిమా వచ్చినా, డైరెక్టర్ నాగేశ్వర గారి దగ్గర నుంచి ఏ సినిమా వచ్చినా ప్రౌడ్గా ఫ్రమ్ ద డే 1 వీల్ బీ టేకింగ్ ఇట్ అండ్ వీల్ బీ రిలీజింగ్ ఇన్ అమెజాన్. అండ్ చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ మెట్ అ నైస్ హ్యూమన్ బీయింగ్. నాకు ఇప్పుడు ఎంత ఇదైపోయారంటే చౌదరి గారు కానీ నాగేశ్వర గారు కానీ ఈవెన్ ఇండస్ట్రీలో టైమింగ్స్ ఉంటాయంట కదా, 9 to 6 ఏమైనా ప్రొఫెషనల్గా మాట్లాడుకోవాలి, లేకపోతే 6 అవుతుంది డిస్టర్బ్ చేయకూడదు. ఇదంతా నేను 10:30కి కూడా కాల్ చేస్తే చెప్పమ్మా రాజీవ్, ఏంటి ఫోన్ చేసావా, 10:30 కదా, ఏంటి మీరు అసలు యూఎస్ వాళ్ళు కదా, అంటే అంత జోవియల్, అంత కంఫర్ట్ జోన్. ఐ థింక్ మీలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీ కంపల్సరీ కావాలి సార్. డెఫినెట్లీ ఇండస్ట్రీ వెయిట్ చేస్తుంది, ఇంకా రావాలి. మీ అబ్బాయితో ఇంకా సినిమాలు చేయాలి. హీరోని మాస్టర్ తీసేసేయండి ప్లీజ్. మాస్టర్ లేదు ఇంకా, హీరో ఓన్లీ రవితేజ. అండ్ ద వే యూ స్పోక్, ఐ థింక్ ఆ ఏజ్లో మేము రావడానికి కూడా మేము నిలబడడానికి భయపడతామో. వాట్స్ యువర్ ఏజ్? 16 రన్నింగ్. ఓ మై గాడ్, you literally spoke like at the age of 28 or 29. Oh, whatever it is, you are the main asset with your grandmother. You both guys have run the show, and second half you have run the show. ఫైనల్గా వీళ్ళందరినీ కలిపి మీరు సార్ ముందుకు తీసుకెళ్ళింది. దానికి కావాల్సిందంతా చౌదరి గారి వెనకాల నుంచి ఉండి ఇదంతా చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నేను ఇంకా ఎక్కువ టైం తీసుకున్నాను. ఐ నో యూ గైస్ ఆర్ ఫీలింగ్ హంగ్రీ. నేను కూడా ఆకలి బాగా వేస్తుంది, నాకు కూడా ఇండియాలో ఉన్నాం కాబట్టి బాగా తినొచ్చుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అగైన్. స్టే సేఫ్, స్టే హోమ్.